మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మార్కెట్ యార్డ్ అమలీ వర్కర్స్ యూనియన్ టీఎన్టీసీ విభాగం తరఫు నుంచి వచ్చినటువంటి కార్మికులు అందరికీ నమస్కారంలో. మీకంతా తెలిసిందే, ఈ నెల 13వ తేదీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ట్రేడ్ యూనియన్ రూల్స్ ప్రకారము తెలుగునాడు ట్రేడ్ యూనియన్ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు వాళ్ళు దాంట్లో నిబంధనల ప్రకారమే 13వ తారీఖు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ కార్యవర్గంలో మీరే ఓటింగ్ రూపంలో రామయ్యని ప్రెసిడెంట్ గాను, షుకూర్ని వైస్ ప్రెసిడెంట్ గాను, రసూల్ని వైస్ ప్రెసిడెంట్ గాను, చల్పతిని జనరల్ సెక్రటరీ గాను, మహబూబ్ బాషాని జనరల్ సెక్రటరీగా, మిగతా కార్యవర్గాన్ని అంతా ఎన్నుకోవడం జరిగింది. అయితే రూల్స్ ప్రకారం, ఎందుకంటే తెలుగునాడు ట్రేడ్ యూనియన్ లో ఉన్న నిబంధనల ప్రకారమే కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే కార్మిక సంఘం అనేది కార్మికుల్లో పుట్టింది. కార్మిక సంఘం అనేది కార్మికుల మధ్యలో పుడుతుంది, దళారుల మధ్యలో, వ్యాపారస్తుల మధ్యలో పుట్టదు. ఇది ప్రతి ఒక్కరు గ్రహించాలి. కార్మికుల మధ్యలో జరిగేదే కార్మిక సంఘం. నిన్న కొంతమంది మార్కెట్లో దళారుల మధ్యలో ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్టు అది టీఎన్టీసీ కార్యవర్గాన్ని. ఎందుకంటే దాదాపు 23 సంవత్సరాల నుంచి 2001 రిజిస్టర్ అయిన కార్యవర్గాన్ని కాదని ఇక్కడ ఉండే కార్మికుల్లో ఐక్యతని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో కొంతమంది ఎమ్మెల్యే పేరుగా స్థానిక శాసనసభ్యులు షాజాన్ బాషా గారి పేరు చెప్పుకొని కొంతమంది దళారులు వచ్చి ఇక్కడ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు ప్రకటించడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే 23 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్మికులందరూ ఐక్యతతో ఉన్నారు. అందరూ ఉన్నారు, ఇక్కడ హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఏ ఒక్క రోజు కానీ చిన్న సంఘటన కానీ ఎటువంటి వేషజావాలు కానీ లేకుండా ప్రతి ఒక్కరు ఐక్యతతో బతుకుతున్నారు ఇక్కడ. కానీ ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్పి కొంతమంది ఇలా చేయడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి నేను సంప్రదించడం జరిగింది. ఎమ్మెల్యే గారు అటువంటి వాటికి నేను ప్రోత్సహించానన్నా, మీరైతే కార్యవర్గాన్ని ఎన్నుకున్నారో ఆ కార్యవర్గమే కంటిన్యూ చేయండి అని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కేవలము ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని కొంతమంది దళారులు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని కార్మికులకి మరేదేదో చేసేస్తామని ఆశ చూపుతున్నారు. దయచేసి ఏ ఒక్క కార్మికుడు కానీ మోసపోద్దండి. ఎందుకంటే టీఎన్టీసీ ట్రేడ్ యూనియన్ తరఫు నుంచి కావాల్సిన మౌలిక వసతులు, ఏ సౌకర్యాలు కావాలో ప్రతి ఒక్కరికి రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్ర శాఖ నుంచే అనుమతులు తీసుకొని ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గారి సహకారంతో ఏ సమస్య అని పరిష్కారం జరుగుతుంది. అంతేగాని ఇతరులు ఎవరైనా ఇప్పిస్తాము, మేము అది చేస్తాం, ఇది చేస్తామంటే నమ్మి మోసపోకండి. ఎందుకంటే నిన్న కూడా నేను తెలుగునాడు రాష్ట్ర అధ్యక్షుడు రఘురామకృష్ణరాజు గారితో మాట్లాడడం జరిగింది. అలాగే రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి శ్యామ్ గారిని కూడా మాట్లాడడం జరిగింది. మేము ఏ రోజైతే కార్యవర్గాన్ని ఎన్నుకున్నామో రాష్ట్ర కార్యాలయానికి పంపడం జరిగింది. అక్కడ ఆమోదం కూడా లభించడం జరిగింది. మీ కార్మికుల మధ్యలో ఏ ఎన్నిక జరిగిందో అదే కమిటీ శాశ్వతంగా ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరు ఏమైనా చేసుకోండి మస్తాన్ గారు, అది అంగీకరించబడదు. మీరైతే కార్మికుల మధ్యలో కార్మికులను, ఎందుకంటే నీట్గా అందరూ సంతకాలు తీసుకొని కార్యవర్గం ఓటింగ్ రూపంలో మెజార్టీ మెంబర్ల అభిప్రాయం మేరకే కార్యవర్గాన్ని ఎన్నుకున్నాం. కానీ కొంతమంది కచ్చగడ్డి, అది నా మీద కచ్చో ఇతరుల మీద కచ్చో తెలియదు. ఎందుకంటే రాజకీయాలు ఏమన్నా ఉంటే బయట వల్ల బలాబలాలు బయట చూపించుకోవాల, కార్మికుల మధ్యలో విభేదాలు సృష్టించకూడదు. మార్కెట్ పుట్టినప్పటి నుంచి కార్మికులంతా ఒక ఐక్యతతో బతుకుతున్నారు. వాళ్ళలో కూడా విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకునే మూర్ఖుల గురించి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. మా పార్టీ అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరిని చెప్తున్నాను, అటువంటి వారు నమ్మి మోసకపోకండి మీరు కూడా. ఎందుకంటే ఈరోజు నన్ను మీరు గౌరవ అధ్యక్షుడు తిన్నారు, రేపు నన్ను తీసేయచ్చు. మీరు మెజార్టీ మెంబర్లు కూర్చొని అన్న మీరు గౌరవ అధ్యక్షుడిగా అవసరం లేదా, రామయ్య ప్రెసిడెంట్గా అవసరం లేదా, వీళ్ళు వద్దునని మీరే మెజార్టీ మెంబర్లు తీసేది. కానీ ఎవరో 2-3 పెట్టుకొని తీసేదానికి అది రూల్ ప్రకారము, తెలుగునాడు ట్రేడ్ యూనియన్ రూల్ ప్రకారము చెల్లదు. అది మీరు మెజార్టీ మెంబర్లు కూర్చోవల్ల. మెజార్టీ మెంబర్లు ఎప్పుడైనా బాడీని మార్చుకునే అధికారం మీకు ఉంటుంది. ఒక మినిట్ బిక్ ఉంటుంది. ఆ మినిట్ బిక్ లో ప్రపోజల్ పెట్టి ఈరోజు మేము మెజార్టీ మెంబర్లంతా వీళ్ళ పనితీరు మీద మాకు అసంతృప్తిగా ఉన్నాము, వీళ్ళ పనితీరు బాగలేదని
ఏ రోజైనా సరే రామాయణ తీసేయచ్చు, గౌరవ అధ్యక్షుడు నన్ను తీసేయచ్చు, వైస్ ప్రెసిడెంట్ తీసేయచ్చు, ట్రెజరర్ని ఎవరైనా తీసుకోవచ్చు. అధికారం కేవలం మీకే ఉంది. రాజకీయ నాయకుల చేతిలో, దళాల చేతిలో, వ్యాపారస్తుల చేతిలో ట్రేడ్ యూనియన్లు ఉండవు. అది మీరు గ్రహించండి. ఎందుకంటే ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకొని పోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు మీ పేరు చెప్పి ఇక్కడ అప్పుడే దందాలు మొదలు పెట్టారు చాలా మంది. దాన్ని కట్టడి చేయాలంటే నాకు ఖచ్చితంగా కట్టడి చేస్తామని ఎమ్మెల్యే గారు కూడా మాకు చెప్పడం జరిగింది. త్వరలోనే ఎమ్మెల్యే గారి సమక్షంలోనే ఒక ట్రేడ్ యూనియన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నీ కూడా ఆయన దృష్టికి చూసుకొని పోవడం జరుగుతుంది. అంతవరకు ఇక్కడ దళారుల మాట నమ్మి ఎవరు కానీ మోసపోకూడదని మీకు అందరికీ సభాముఖంగా విన్నవిస్తున్నాను.